హాయ్ ఫ్రెండ్స్, నేను డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసాను, వేంపేస్తున్నాను. తర్వాత రవ్వ వేసేస్తున్నాను. ఒక గ్లాస్ రవ్వకి 1.5 వాటర్ తీసేసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకి 1.5 వాటర్ తీసేసుకోవాలి. 1.5 వాటర్ తీసేసుకొని ఇది బాగా నెయ్యిలో వేయించేసుకోవాలి. జీడిపప్పును బాదం వేయించేసుకుంటున్నాను నేను. ఇలా దూరగా వచ్చేంత వరకు వేంపేసుకోవాలి. తర్వాత షుగర్ వేసేసుకోవాలి. ఒక గ్లాస్ షుగర్ కూడా వేసాను నేను. ఒక గ్లాస్ షుగర్ కూడా వేసేసాను. తర్వాత వాటరు వేడి చేశాను నేను. వాటరు వేడి చేసి పోసేస్తున్నాను. వేడి చేసి పోసేస్తున్నాను వాటరు. ఎందుకంటే వేడి చేసేసి పోసుకుంటే తొందరగా అవుతుంది రవ కేసర్, అందుకే అలా చేశాను నేను. తర్వాత ఇలాచి కలర్ ఫుడ్, ఇది ఫుడ్ కలర్ కూడా వేసేసాను. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది రవ కేసర్. చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి మీకు. మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, ఇంకా మూత ఇట్లా పెట్టక్కర్లేదు. రవ కేసర్ రెడీ అయ్యింది. ఇంకా చూడండి రెడీ అయింది రవ కేసర్. అంతేనండి. థ్యాంక్ యూ. లైక్, షేర్.